ఈరోజు కుకింగ్ బ్లాగ్ వచ్చేసి టేస్టీ హెల్దీ అయినటువంటి పుచ్చకాయ జ్యూస్ అండి. వేసవి కాలం వచ్చేసింది. అందరూ పుచ్చకాయను ఎంతో ఇష్టంగా తింటారు. మనలో చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ వాటర్ మిలన్లో 95% పైగా నీరు ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి అవసరమైన నీరు అందుతుందండి. ఈసారి ఎండలు కాస్త ముందుగానే వచ్చేసాయి. అలాంటప్పుడు మనసుకు హాయిగా, కడుపుకు చల్లగా ఇలా వాటర్ మిలన్తో 2 రకాల జ్యూస్ తయారు చేసి తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. సో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీటి కోసం వాటర్ మిలన్ను ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు తీసుకుంటామంటే మనకు కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సో వీడియోలో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా తొందరగా వర్క్ కంప్లీట్ కావాలి అంటే ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. వాటర్ మిలన్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ను అందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వాటర్ మిలన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొన్ని పుదీనా ఆకులను కూడా అందులో యాడ్ చేసుకుందాము. పుదీనా ఆకులు యాడ్ చేయడం వల్ల జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుందండి. సో అలాగే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే లిటిల్ పించ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిని వడపోసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న విత్తనాలు అనేటివి సపరేట్ అవుతాయండి. సో ఈ విధంగా విత్తనాలను సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైనర్ సహాయంతో వడపోసి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సపరేట్ చేసుకున్న జ్యూస్లో ఇప్పుడు అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపితే ఎంతో టేస్టీగా ఉండే టేస్టీ వాటర్ మిలన్ లెమన్ జ్యూస్ అనేది రెడీ అయినట్లేండి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక జ్యూస్ కోసం మిక్సీ జార్లో మరికొన్ని వాటర్ మిలన్ పీసెస్ను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు అందులో 4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కాచి చల్లార్చిన పాలను అందులో యాడ్ చేసుకుందాము. పాలు అనేటివి ఫుల్ క్రీమీగా ఉన్న మిల్క్ తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ను స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవలసి ఉంటుంది.